నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కె కేశవరావు ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. సంప్రదింపులతో పార్టీలో చేరటానికి మార్గం సుగమం చేసుకోవడంతో పాటు ఈ నెల 30 తేదీన చేరేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఒకరిగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం తర్వాత రాజకీయ మనుగడపై పురాణాలోచన చేసి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి పార్టీ మార్పుపై వార్తలు వచ్చినప్పటికీ ఆలోచనలో పడిన కేశవరావు సహచరులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ గూటికి వెళ్లాలనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కేశవరావు కేసీఆర్తో భేటీ అయ్యారు. మనసులో మాటను బయటపెట్టిన సందర్భంలో పునరాలోచించేలా కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఇరువురు భిన్నాభిప్రాయాలతో చర్చ సాగినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పదవులు హోదాలు అనుభవించి పార్టీ మారితే ప్రజలకు గమనిస్తున్నారని ఓ దశలో కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత రాష్ట్ర సమితిని ఆ పార్టీ సీనియర్ నాయకులు కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి వీడినట్లే మరో సీనియర్ నాయకులు కడియం శ్రీహరి ఆయన కుమార్తె డాక్టర్ కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్య నిర్ణయం రాజకీయాల్లో వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ తరపున లోక్సభ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు డాక్టర్ కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ పట్ల ఇటీవలే భూ కబ్జా, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ దిగజారిందని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు ఆమె లేఖ రాశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయం లేమితో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి పరిస్థితులతో పోటీ నుంచి తప్పుకుంటున్నందుకు క్షమించాలని కేసీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మన్నించాలని డాక్టర్ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఖరారైన తర్వాత పోటీ నుంచి తప్పుకున్న డాక్టర్ కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమమైందని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలతో డాక్టర్ కావ్య కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయబోతున్నారు. తానెక్కడున్నా ఓ కన్ను కొడంగల్పై ఉంటుందని, కొడంగల్ ప్రజల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మా కంపెనీలొస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. అక్కడి ప్రజలు భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. భూసేకరణలో పట్ట భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అభివృద్ధికి సహకరించకపోతే కొడంగల్ ప్రాంతం నష్టపోతుందని గుర్తు చేశారు. కొడంగల్కు ఏళ్లుగా మంత్రులు లేరని, ఏకంగా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ రావాలని కోరారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 8న కొడంగల్ వస్తానని, మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానని చెప్పారు. ఏప్రిల్ 6న సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూర్తించనుంది కాంగ్రెస్. ఏప్రిల్ 6న జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కావనున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇప్పటికే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవలే జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీ స్కీమ్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. గ్యారంటీ స్కీమ్లను తమ మేనిఫెస్టోగా రూపొందించింది. 5 న్యాయ్ అంటూ మేనిఫెస్టోకి నామకరణం చేసింది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ఈ హామీలను తుక్కుగూడ సభా వేదికగా ద్వారా తెలుగులోకి ప్రకటించనున్నారు ఖర్గే. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగియగా భారీగా పోలింగ్ నమోదైంది.
మొత్తం 1439 మంది ఓటర్లుండగా అందులో 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా 99.86% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపుతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1437 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో మంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నరకాన్ని అనుభవించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు డబ్బులు రాక సర్పంచులు, ఎంపీటీసీలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. నిరంకుశ పాలనతో ప్రగతి భవన్ కు ఎంట్రీ కూడా లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల ఊబిగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో స్థానిక సంస్థల బలోపేతానికి పెద్దపీట వేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. ఎండిన వరి పంటల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. కాళేశ్వరం, కేసీఆర్ పై కడుపు మంటతో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ, హైదరాబాద్ కు తిరగటం తప్ప రైతులను పరామర్శించే టైం లేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకొని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ప్రణీత్ రావుతో కలిసి వ్యాపారులను బెదిరించినట్టు రాధాకిషన్ రావుపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాధాకిషన్ రావు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఉన్న సంబంధాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 2 బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 విచారిస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. ప్రణీత్ రావుకు 5 రోజుల పోలీస్ కస్టడీ కోరగా పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితుడు ప్రణీత్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావును ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావించిన పోలీసులు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కక్ష సాధింపులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, దీనికి కేసీఆర్, కేటీఆర్ మూలకారులని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సీబీఐ విచారణ చేయించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ బీజేపీ బండి సంజయ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల జరిగిన నిరసనల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. నాచారం సీఐ నందీశ్వర్ ఫిర్యాదుతో బండి సంజయ్ తో పాటు మరో 9 మంది కేసు నమోదు చేశారు. పిట్టల బస్తీలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే బారిగేట్లను తోసుకొని పోలీసులను గాయపరిచి వెళ్లారని సీఐ నందీశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెంగిచెర్ల దాడి బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు రాజాసింగ్ నిర్ణయించుకోగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డారు రాజాసింగ్. బాధితులను పరామర్శించేందుకు బీజేపీ నేతలు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెడతారా అన్న రాజాసింగ్ బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించింది. కోర్టు వెసులుబాట్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ తీహార్ జైలు అధికారులు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉండటంతో తన విజ్ఞప్తి కారణంగా కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటెండెంట్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం ఈ నెల 30న విచారణ జరుపుతామని తెలిపింది.
తెలంగాణలో ఇంటర్ విద్యా సంస్థలకు ఇంటర్ బోర్డు 2 నెలలు సెలవు ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు కళాశాలలకు సెలవుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కళాశాలలకు కీలక సూచన చేసింది. బోర్డు ప్రకటించిన తర్వాత మాత్రమే ఇంటర్ అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఈడీతో మోడీ దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ అన్నారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సిబిఐ ఈడీ దాడులు చేస్తుందన్నారు. ఎన్నికలు నడిపించేది ఈసీ కాదు, ఈడీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కు వ్యతిరేకంగా కొమరం భీం జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో బహుజన ద్రోహి ఆర్ఎస్పీ గోబ్యాక్ అంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరారు. భద్రాచలం నుంచి అయోధ్య వరకు స్పిరిచువల్ కారిడార్ నిర్మించాలని ఉందని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు అన్నారు. కొత్తగూడెంలో వినోద్ రావు ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుజాత నగర్ నుంచి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తాను ఈ గడ్డబిడ్డనేనని, పాల్వంచలోనే విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు వివరించారు. ఖమ్మంలోని అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని వినోద్ రావు కోరారు. కేంద్రంలో అమలవుతున్న అన్ని పథకాలను ఖమ్మం పార్లమెంటు పరిధిలో తీసుకొచ్చి అమలు చేస్తానని వినోద్ రావు హామీ ఇచ్చారు. దేశంతో పాటు రాష్ట్రంలో పేదవారు ఉండొద్దన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే జై స్వరాజ్ పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కసాని శ్రీనివాసరావు గౌడ్ తెలిపారు. దేశంలో 100 రాష్ట్రాల్లో 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. దేశంలో పేదరికం నిర్మూలించాలంటే శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ ఆదాయం 1,81,13,485 లక్షల రూపాయల నగదు రాబడి వచ్చింది. చంద్రవతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 16 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదుల రూపంలో కానుకలు సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. విధ్వంసకర పాలనకు చమరగీతం పాడాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. 5 ఏళ్లుగా అరాచక పాలన చూస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు నమోదు చేస్తున్నారని అన్నారు. మేమంతా సిద్ధమంటూ ప్రచార హోరు పెంచిన వైసీపీ అధినేత జగన్ విపక్ష పార్టీలపై విమర్శల డోసు కూడా పెంచారు. తోడేళ్ల గుంపులుగా కూటమి కట్టి పేదల ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నట్లు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం నరకాసురుడి పాలనను అంతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా బుక్కారాయ సముద్రం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ అన్ని వర్గాలను మోసం చేస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే రెండోసారి జగన్ సీఎం అవ్వాలన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. కూటమికి పొరపాటున ఓటు వేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టేనని ఆయన తెలిపారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. సీతారామసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని అందించి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఏపీలో జగన్ సర్కార్ను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, వారికి భరోసా ఇచ్చే నాయకత్వం కావాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో జరిగిన పరిణామాలు వైసీపీ కుట్ర అని, టీడీపీ ఉనికిని పాడు చేసేందుకు కుట్రలో పన్నుతున్నారని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎర్రగుంటలో సీఎం జగన్ బస్సు యాత్రలో గందరగోళం ఏర్పడింది. ఎర్రగుంట్ల వద్ద గ్రామస్తులతో ఇంటరాక్షన్ నిర్వహిస్తున్న సీఎం జగన్ కు కలిసేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ ప్రయత్నించారు. స్థానికంగా సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు ముందుగానే జిల్లా ఎస్పీ దగ్గర నిన్న పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. 3 ప్రత్యేక పరిశీలకులను ఈసీ నియమించింది. ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్మోహన్ మిశ్రా, ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిఘాంలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో
అప్రూవర్ గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అవకాశం లేదని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వినూత్నంగా మరోసారి నిరసన తెలిపారు. తాజాగా ఆయన మరోసారి పేపర్ బాయ్ గా మారి సైకిల్ పై పట్టణంలో తిరుగుతూ ఇంటింటా దినపత్రికలు పంపిణీ చేశారు. ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇన్కమ్ ట్యాక్స్ కేసులో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ద్వారా 4 ఏళ్ల ఆదాయపు పన్ను అసెస్మెంట్ ప్రొసీడింగ్లను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. బాలీవుడ్ నటుడు గోవింద శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విరామం తర్వాత గోవింద్ రాజకీయాల్లోకి రావడంతో ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఉత్తరప్రదేశ్లోని పిలీభిత్ స్థానంలో ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద్ ను కాషాయ పార్టీ నిలబెట్టింది. దీంతో వరుణ్ గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా కాంగ్రెస్ లో చేరుతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయన భావోద్వేగ లేఖ రాశారు. 1983లో 3 ఏళ్ల వయసులో తమ అమ్మ వేలు పట్టుకుని ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం ఇప్పటికీ గుర్తుందన్నారు. ప్రజలంతా తన కుటుంబమేనని పేర్కొన్నారు. ఎంపీగా పదవీ కాలం ముగిసిన ప్రజలతో బంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందన్నారు. పీలీభీత్ ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తుందని పేర్కొన్నారు. ఎంపీగా లేకపోయినా ఒక కుమారుడిగా సేవ చేస్తానని తెలిపారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మైత్రి మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ అధికారులు విచారణకు రావాలని మహువాకు సమన్లు జారీ చేశారు. ఆమె విచారణకు రావాల్సి ఉంది. నేటి అయితే విచారణ ఆమె హాజరు కాలేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్న మహువా ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను పిలవొద్దని ఈడీ అధికారులను కోరినట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్ల వల్ల న్యాయ వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేశంలోని దాదాపు 600 మంది లేఖ రాశారు. కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి ఒత్తిడి వ్యూహాలను ప్రయోగిస్తున్న స్వార్థ ప్రయోజనాల సమూహం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు తమ సంతకాలతో ఓ లేఖను రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిశ్ అగర్వాల్, చేతన్ మిత్తాల్, పింకీ ఆనంద్, స్వరూప చతుర్వేసి తదితరులు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ కు మరో 4 రోజులు కస్టడీ పొడిగించారు. ఈడీ అభ్యర్థన మేరకు 4 రోజుల కస్టడీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్టులో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 500 మెగావాట్ల కోసం అదానీ పవర్ లిమిటెడ్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తద్వారా అదానీ పవర్ ప్రాజెక్టులో 26% వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కైవసం చేసుకుంది. అదానీ పవర్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జీస్ లిమిటెడ్ లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రిలయన్స్ ఇండస్ట్రీ 50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. ప్రధాని మోడీ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇవాళ సమావేశం కానున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశం యొక్క అభివృద్ధి, సాంకేతిక గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న తీరు తెన్నులు, సాధిస్తున్న ఫలితాల గురించి ప్రధాని మోడీ బిల్ గేట్స్ కు వివరించబోతున్నారు. భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ చెల్లింపులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, వ్యవసాయం, నారీశక్తి, వాతావరణ మార్పులు, పాలనకు సంబంధించిన అనేక అంశాలపై టెక్నాలజీ వినియోగంతో సాధిస్తున్న ఫలితాలను వివరించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సుపరిపాలనకు దోహదం అవుతున్నారు అంశాలపైన చర్చించబోతున్నట్లు సమాచారం. పోలింగ్ కు ముందే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. 5 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. లోక్సభ ఎన్నికల తొలి దశలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నామినేషన్లో గడువు ముగియగా 5 నియోజకవర్గాల్లో ఫలితం తేలిపోయింది. సీఎం పెమా ఖండు పోటీ చేస్తున్న ముక్తో నియోజకవర్గంతో తాలిహా, సగలి, రోయింగ్ నియోజకవర్గాల్లో కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరికొంతమంది విత్డ్రా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తొలిసారి గగన విధుల్లో చక్కర్లు కొట్టింది. మార్క్ 1A ఫైటర్ విమాన పరీక్ష బెంగళూరులో విజయవంతంగా ముగిసినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. తన తొలి ఫ్లైట్లో సుమారు 15 నిమిషాల పాటు గగన వీధిలో విహరించినట్లు అధికారులు చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మార్క్ 1A ఫైటర్ విమానం భారతీయ చరిత్రలో కొత్త మైలురాయిని లిఖించింది. త్వరలో ఇండియాలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ముంబై అహ్మదాబాద్ మధ్య రైలు నడిపించనున్నారు. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్ ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్ ను సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. దేశంలోని తొలి బ్యాలిస్ట్ లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు. బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో పొందుపరిచారు. హైస్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించినట్లు అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ట్రాక్ లో వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు. ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత దానియల్ కహ్నేమాన్ కన్నుమూశారు. మనుషుల నిర్ణయాలు తీసుకునే విధానంపై ఆయన లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కహ్నేమాన్ మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఓ అత్యున్నత మేధావిని కోల్పోయామని, ఆయన పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మనుషులు వాస్తవాలు ఎలా గ్రహిస్తారో అనే విషయంలో ఆయన చేసిన పరిశోధన విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్య ఛేదనలో చతికిల పడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం కైవసం చేసుకుంది. వ్యక్తిగతంగా 84 పరుగుల అత్యధిక స్కోరుతో రాజస్థాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ పరాగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.